వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. కర్ణాటక రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య ఎంత ఆసక్తికరంగా సాగాయో అందరికీ తెలిసిందే. సింగిల్ లార్జెస్ట్ సీట్ కైవసం చేసుకున్న పార్టీగా బీజేపీ ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేకపోవడం వలన ఊహించని పరిణామాల మధ్య కాంగ్రెస్ తో జేడీఎస్ పార్టీ జతకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అనూహ్యంగా 3వ స్థానంలో ఉన్న జేడీఎస్ నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రి కావడం అంతా యాదృచ్ఛికంగా జరిగింది అని అందరూ అనుకుంటున్నారు. కేంద్రంలో సోనియా గాంధీ, అలాగే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య అంతర్గత ఒప్పందం వల్ల ఈ కలయిక జరిగిందని ఇప్పటి వరకు చాలా మంది భావించారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ కలయికలో ఏపీ ముఖ్యమంత్రి పాత్ర కీలకంగా ఉందన్న విషయం తాజాగా కుమారస్వామి మాటలతో బయటపడింది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతెత్తున పైకి లేచే చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కుమారస్వామి పొత్తు పెట్టుకోవడానికి ఒత్తిడి తేవడం వల్లనే, ఆ పొత్తు వల్ల కలిగే లాభం గురించి కుమారస్వామికి చెప్పడం వల్లనే కాంగ్రెస్ పార్టీతో కలిసినట్టుగా తాజాగా కుమారస్వామి ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మొదటగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే వారితో కలిసేందుకు తాను ఆసక్తి చూపించినట్లు కుమారస్వామి పేర్కొనడం విశేషం. ఆ తర్వాత మమతా బెనర్జీ, కేసీఆర్ కూడా తనకు అదే సలహా ఇవ్వడంతో కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు పూర్తిగా సిద్ధమైనట్లు కుమారస్వామి చెప్పారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందనే విషయం బయటపడింది. నిజానికి చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీతోనే. తరువాత తెలుగుదేశంలోకి ఆయన వచ్చారు. మరోవైపు బీజేపీ మీద విపరీతమైన కోపంతో ఉన్న చంద్రబాబు వారికి కర్ణాటకలో అధికారం దూరం చేయడం ద్వారా తన పంతం నెగ్గించుకోవాలనే పట్టుదల ఓవైపు ఉంది. ఈ నేపథ్యంలో అతను కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారం రావాలంటే జేడీఎస్ పొత్తు గ్యారంటీగా ఉండాలని కుమారస్వామి మీద ఒత్తిడి చేసినట్లు స్పష్టమవుతుంది. కుమారస్వామి ప్రమాణ స్వీకార సమయంలో కాంగ్రెస్ అధినాయకులతో ఓ స్టేజ్ మీద కూర్చొని కుశల కబుర్లు చెప్పిన చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల విమర్శలకు అవకాశం ఇచ్చారు. మరోమారు తనకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమ కుమారస్వామి మాటల్లో బయట పెట్టడంతో వీటిపై కూడా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏపీ ప్రజలు కూడా నిజానికి జాతీయ పార్టీలు చేసిన అవమానానికి తీవ్ర ప్రతీకారంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గురించి కుమారస్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల్లో ఆయన పట్ల ఉన్న విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం టీఎఫ్సీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.